ముస్లిం సోదరులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో బక్రీద్ పండుగ ఒకటి. ఈ పండుగ రోజున చిన్న పెద్ద అంతా కూడా కొత్త బట్టలు ధరించి విధిగా నమాజ్ని ఆచరిస్తారు. కుర్బానీ ఇవ్వడం ఈ బక్రీద్ పండుగ ప్రత్యేకత. కుర్బానీ అంటే బలివ్వడం అని అర్థం. బలిచ్చిన మాంసాన్ని 3 భాగాలుగా చేసి ఒక భాగం తమ కోసం, ఇంకొక భాగం వారి స్నేహితులు బంధువుల కోసం, మిగిలిన ఇంకొక భాగం పేదలకి పంచుతారట. ఇదే ఈ బక్రీద్ పండుగ స్పెషాలిటీ. మరి ఈ పర్వదినాన హైదరాబాద్ ఆజంపురలో ఉంటున్న నస్రీన్ ఫాతిమా గారు వారింటికి మనల్ని విందు భోజనానికి ఆహ్వానించారు. రండి విందు భోజనం ఆరగిద్దాం. ఓకే, మనం ఇప్పుడు నస్రీన్ ఫాతిమా గారి ఇంటికి వచ్చేసాం. ఫాతిమా గారు ఎలా ఉన్నారు? చాలా సంతోషంగా ఉన్నారని నవ్వుతోనే చెప్పేస్తున్నారు. ఫస్ట్ సిగ్గుపడిపోతున్నారు. ముందుగా మీకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఇది ఇలా ఎందుకు రాస్తారు? ఇది హైదరాబాదీ రివాజ్ ఉంది. ఈ బక్రీద్ రంజాన్ ఇది పెడితే మంచిగా అవుతుంది. ఓకే, ఆనవాయితీ అట అది. ఓకే, ఇంకా ఇక్కడ చాలా మంది ఉన్నారండి. మరి మాకు వాళ్ళందరూ కూడా ఒకసారి मेरे नेबर है, ये मेरी भावज है, वो फ्रेंड है, ये मेरे पोतरा पोत्री है. ఓకే, అందరూ వీళ్ళందరూ మనవరు మనవరాళ్ళు, అలాగే వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ రిలేటివ్స్ కూడా ఉన్నారు. మరి మీ ఇంటికి విందు భోజనానికి మమ్మల్ని ఆహ్వానించేస్తారు. భోజనం రెడీయా? రెడీ ఉంది. ఇంకా 2 ప్రిపేర్ చేసి భోజనం తీస్తా. ఓకే, అంటే ఇంకా 2 ప్రిపేర్ చేయాలట. సో ఆ 2 వంటలు నేను కూడా నేర్చేసుకుంటాను. మరి ప్రిపేర్ చేయడానికి వెళ్దామా? రండి. సో మొదటి వంటకం ఏంటి? హైదరాబాదీ బిర్యానీ. హైదరాబాదీ బిర్యానీకి కావాల్సినటువంటి పదార్థాలు ఏంటో చెప్తారా? మటన్, घी, ఆనియన్, कर्ड, इलायची पाउडर, गरम मसाला, ऑयल, बासमती राइस, रेड चिली, हल्दी, ग्रीन चिली पेस्ट, केसर, साल्ट, लेमन पेस्ट. ఫస్ట్ ఏం చేయాలి? స్టవ్ ఆన్ చేయనా? మటన్లో పెరుగు మిక్స్ చేయాలి. అని మిక్స్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలి అంటే మటన్లో పెరుగు మిక్స్ చేసుకోవాలి. పెరుగు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నారు. ఇంకా కొద్దిగా సాల్ట్, అలాగే కారం, కొద్దిగా పసుపు, పచ్చిమిర్చి పేస్ట్, కొద్దిగా ఇలాచి పౌడర్, కొద్దిగా కొత్తిమీర. కడాయి పెట్టాలి. పెట్టేనా? ఆయిల్, ఫుల్ ఆయిల్, నూనె వేసి ఆనియన్ పెట్టు. ఇప్పుడు ఓకే, ఆనియన్ వేయాలి. అది విషయం. సో ఆయిల్ కొద్దిగా వేడైంది, ఆనియన్స్ వేద్దామా? సో ఆనియన్స్ కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. అంటే ఇప్పుడు మనం మటన్లో అన్ని పెరుగు అవి మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, అలా ఎంతసేపు ఉంచాలి? అలా మిక్స్ చేసి ఎప్పుడు పెట్టుకోవాలి? 10 minutes, half an hour. ఒక 10 నిమిషాలైనా కూడా మిక్స్ చేసి పెట్టుకోవచ్చు. प्याज लाल होने के बाद आधी निकाल लेके ये गोश्त इसमें डाल के अच्छा भुनना. ये अब अपन प्याज निकाल लेंगे इसमें से थोड़ी. ఓకే, అంటే కొంచెం బ్రౌనిష్గా వచ్చినటువంటి ఆనియన్స్ ఒక హాఫ్ విడిగా తీసి పెడుతున్నారు. అలాగే మనం इसमें डाल लेंगे. అంటే మనం మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి మటన్, మనం ఆల్రెడీ అన్ని మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ మటన్ అంతా కూడా ఏవైతే ఆనియన్స్ కొద్దిగా బయటికి ఇంకా కొంచెం ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్లో వేసి మొత్తం కొంచెం ఫ్రై చేస్తున్నారు. ये इसमें पूरा डालने के बाद अच्छा मिक्स करके ऐसा हिलाते हुए थोड़ी देर के लिए रख देना. ఓకే, ये रेडी होने तक उधर पानी रख लेके चावल डालने के लिए. ఓకే, అంటే కొద్దిగా అది ఫ్రై అయిన తర్వాత కొద్దిగా నీళ్లు వేసి ఆ తర్వాత మనం నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని ఇందులో వేసుకుంటే హైదరాబాదీ బిర్యానీ రెడీ అయిపోతుందట. ఓకే, ఒకసారి చూద్దామమ్మా.
ఇట్లా కలిపి నీళ్ళు వేయాలి. వేసిన వాటర్ ఇనఫ్. ఓకే, బాగా మటన్ కొద్దిగా ఫ్రై అయింది కదండి. ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసాం, సరిపడినంత వాటర్. మళ్ళీ పెట్టేయాలా? ఓకే, మళ్ళీ మూత వేసేసాం. అంటే వాటర్ కూడా ఒట్టిగా కలిసిపోవాలి. ఇది వాటర్ ఒట్టిగా అయినాక అప్పుడు దాకా నీళ్ళు పెట్టాలి గిన్నెలు. ఓకే, స్టవ్ ఆన్ చేయనా? इसमें पानी डालिए अब आप. సరిపోతుందా? ఓకే, సాల్ట్ వేసి ఎంత సాల్ట్? 1 స్పూన్. మీరే వేసేయండి. ఓకే, 1 స్పూన్ సాల్ట్ వేసాం. అంటే ఇది మనం వాటర్ ఎసురు అంటే రైస్ వండుకునేటప్పుడు ఎసురు పెట్టుకుంటాం అలా కదండి. ఓకే, మనం అన్నం వండేటప్పుడు अदन बोलते हैं. इसमें नमक और जो है सो गरम मसाला डाल दें. గరం మసాలా కూడా వేస్తున్నారు. ये पानी बॉईल होने के बाद बासमती राइस डालें. ఓకే, ఈ నీళ్ళు కొద్దిగా వేడైన తర్వాత మనం నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని ఇందులో వేసిద్దాం. ఇది తీసి చూడాలి నీళ్ళు ఒట్టిగా అయినాక ఇంకా ఉంది. ఓకే, అంటే ఇప్పుడు మనం వేసినటువంటి వాటర్ ఏది ఉండకూడదా? అవును. ఓకే, మంచి స్మెల్ వచ్చేస్తుంది. సరిపోతుందా ఇలా? ఇది సరిపోయినా ఇందులో లైమ్ కావాలి. ఓకే, నిమ్మరసం ఆల్రెడీ తీశారు. ఓకే, సో వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఒక 4-5 స్పూన్స్ అంటే ఒక నిమ్మ చెక్క వేసుకోవచ్చు మనం. ఒక నిమ్మరసం వేసేసారు. ఒక 4-5 స్పూన్స్ నిమ్మరసం కలిపారు. సో ఈ వాటర్ కూడా వేడైపోయాయి కాబట్టి ఇందులో బియ్యం వేసేద్దాం. సో ఇది మనకి రైస్ ఉడకడానికి ఒక 10 నిమిషాలు టైం పడుతుంది కాబట్టి 10 నిమిషాలు వెయిట్ చేయాల్సిందే. హైదరాబాదీ బిర్యానీ టేస్ట్ చేయాలంటే ఆ మాత్రం వెయిట్ చేయాలి కదా. అయిపోతుంది, ఆల్రెడీ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? ये अब खाना निथार दे रहे. ఓకే, సో వాటర్ అంతా కూడా మొత్తం ఆన్ చేశారండి. ఇందులో వేసేనా? కొంచెం. ఓకే, అంటే హాఫ్ వేశారు. ये चावल निथार लिया ना हाफ बॉईल होने के बाद अब ये गोश्त उसमें मिक्स करने का. ఓకే, అంటే మన రైస్ సగం ఉడికించామండి. సగం ఉడికించిన రైస్ ये इसमें ऐसा डालने के बाद फिर इसके ऊपर से हाफ राइस जो अपन निकाले ना वो इसमें डालना. ఓకే, మనం ఫస్ట్లో ఏదైతే మటన్ని మొత్తం మసాలా అలాగే అన్ని పౌడర్స్ వేసి మిక్స్ చేసి బాయిల్ చేసి పెట్టాము, అది అందులో వేసి మిక్స్ చేస్తారు. अब ये राइस डालना. ఓకే, वो प्याज जो निकाले थे ना अपन वो डालना ऊपर से. ఓకే, మనం ఈ హాఫ్ తీసినటువంటి ఆనియన్స్ని ఇప్పుడు మళ్ళీ అందులో వేసామంటున్నారు. ఓకే, हरा धनिया डालना. కొద్దిగా కొత్తిమీర. थोड़ा घी डालना. ఓకే, కొద్దిగా నెయ్యి కూడా వేస్తున్నారు. ఎన్ని స్పూన్స్? 2 or 3. ఓకే, కొద్దిగా కుంకుమ పువ్వు అందులో కొద్దిగా వాటర్ వేసి వేసేస్తున్నారు. ये ज़ाफ़रान बोलते हैं ना इसको. ఓకే, ये डाल देके अब आप ये ढक्कन मुझ देके इस पर 5 मिनट्स का टाइम दे दें. ఓకే, ఇలా మొత్తం అంతా మిక్స్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు వెయిట్ చేస్తే హైదరాబాదీ బిర్యానీ రెడీ అయిపోతుంది. बिरयानी रेडी हो गई. अब आप खा सकते हैं. ఓ, బిర్యానీ రెడీ అయిపోయింది, తినేద్దాం అంటున్నారు. తినేద్దామని నేను అనాలి కదా. స్టవ్ ఆఫ్ చేసేనా? ऑफ देख. ఓకే, చూద్దాం ఒకసారి. बिरयानी दम हो गई क्या चेक कर रहे हैं. ఓకే, అయిపోయింది రైస్. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామా? ఓకే, హైదరాబాదీ బిర్యానీ రెడీ అయిపోయిందండి. వావ్, వేడి వేడి హైదరాబాదీ బిర్యానీ. ఓకే, మరి ఈ బిర్యానీ మీరు కూడా తయారు చేసుకోవాలి అంటే దీనికి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. హైదరాబాదీ మటన్ బిర్యానీకి కావలసిన పదార్థాలు: నానబెట్టిన బాస్మతి రైస్, పసుపు, పచ్చిమిరపకాయ పేస్ట్, పెరుగు, కారం,
ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీరా, దాల్చిన చెక్క, ఇలాచీ పౌడర్, కుంకుమ పువ్వు, నిమ్మకాయలు, మటన్, నూనె, ఉల్లిపాయ ముక్కలు, నెయ్యి, కొత్తిమీర. హైదరాబాదీ మటన్ బిర్యానీ తయారు చేసుకునే విధానం: ముందుగా మటన్ ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, తగినంత పసుపు, పచ్చిమిరపకాయ పేస్ట్, కొంచెం ఇలాచీ పౌడర్, కొత్తిమీర వేసి బాగా కలపాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి సరిపడా నూనె పోయాలి. నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేగిన తర్వాత వాటిలోంచి సగాన్ని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత కలిపి ఉంచిన మటన్ కడాయిలో వేసి కలిపి మూత పెట్టి 15 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. తర్వాత కొంచెం నీళ్లు పోసి కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి. తర్వాత మరొక స్టవ్ వెలిగించి కడాయి పెట్టి తగినన్ని నీళ్లు, తగినంత ఉప్పు, గరం మసాలా వేసి మూత పెట్టి ఎసరు పెట్టుకోవాలి. తర్వాత ఉడికిన మటన్లో కొద్దిగా నిమ్మరసం వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత వేడెక్కిన ఎసరులో నానబెట్టిన బాస్మతి రైస్ ని వేసి సగం ఉడికిన తర్వాత ఎసరుని తీసేయాలి. తర్వాత ఉడికించి పెట్టుకున్న మటన్ సగం ఉడికిన బియ్యంలో వేసి కలిపి వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, తగినంత నెయ్యి, కుంకుమ పువ్వు వేసి 5 నిమిషాలు ఉంచాలి. తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, హైదరాబాద్ బిర్యానీ రెడీ.